ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి వ్లాగ్స్. టుడే టాపిక్ అచ్చులు హల్లులు. తెలుగు అక్షర విభాగం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. ఉభయాక్షరాలు అంటే సున్నా, అర సున్నా, విసర్గను ఉభయాక్షరాలు అంటారు. అచ్చులు విభాగం. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. వీటిని హ్రస్వాలు అంటారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని దీర్ఘాలు అంటారు. హల్లుల విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చును. అవి కక్క, గగ్గ, ఎన్య. వీటిని కా వర్గం అంటారు. చాచా, జాచా, ఎని చా వర్గం. టట్టడడ్డన టా వర్గం. తా, థా, దాదన తా వర్గం. పా, ఫ, బాబా, మా పా వర్గం. కఠినంగా పలికే అక్షరాలు కచట, తప. వీటిని పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడ, దవ. వీటిని సరళాలు అంటారు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ, ఖ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ద, ఫ, భ. వీటిని వర్గయుక్కులు అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు జ్ఞ, ఇని, అన, నా, మా. వీటిని అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, రా, లా, లా, వా. వీటిని అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు స, ష, సా, హ. వీటిని ఊష్మాలు అంటారు. పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులు. వీటిని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు అంటారు. వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, కా, ఖ, గ, ఘ, జ, హ. వీటిని కంఠ్యాలు అంటారు. తాలువు లేదా దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇని, యా, స. వీటిని తాళవ్యాలు అంటారు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు రు, రు, ట, ఠ, డ, ఢ, అన, ర, ష. వీటిని మూర్ధన్యాలు అంటారు. దంతాల సాయంతో పలికే అక్షరాలు లు, లు, చ, ఝ, త, థ, ద, ధ, న, ల, స. వీటిని దంత్యాలు అంటారు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. వీటిని ఓష్ట్యాలు అంటారు. ఏ, ఏ, ఐ. వీటిని కంఠతాళవ్యాలు అంటారు. ఊ, ఊ, ఔ. వీటిని కంఠ్యోష్ట్యాలు అంటారు. వా, దంతోష్ట్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Thank you. Please subscribe.